మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు గర్జన నిర్వహించారు. కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ బహిరంగ సభకు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. కాపుల సత్తా చాటిన తుని కాపు ఐక్య గర్జన సభకు తరలివచ్చిన వేలాది వాహనాలకు 300 ఎకరాల పార్కింగ్ ప్లేస్ కూడా చాలలేదు. దీంతో వందలాది వాహనాలు జాతీయ రహదారిపైనే నిలిపివేయాల్సి వచ్చింది. తునికి ఇరువైపులా దాదాపు అన్నవరం నుంచి అనకాపల్లి వరకు కాపు గర్జనకు వచ్చిన వాహనాలతో హైవే నిండిపోయింది. ఐక్య గర్జనకు నంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నవరం నుంచి ర్యాలీగా సభకు వచ్చారు. ర్యాలీలో వందలాదిగా వాహనాలు ఆయన వెంట వస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని ఎవడు ఆపలేడు. మమ్మల్ని బెదిరించారు. మా దమ్మెండో చూపెట్టాం, ఇంకా చూపిస్తాం. ఈ కాపు సత్తా ఏంటో, ఈ కాపు ప్రజలు పేద ప్రజలు జరుగుతున్న బాధలేంటో ప్రపంచాన్ని చూపిస్తాం. కొన్ని చోట్ల టీవీ కరెంట్ ఆపేయచ్చు, కానీ ప్రపంచాన్ని ఆపలేడు. ఎన్నో సంవత్సరాల కళ ఇదిరా మాకు. అందరూ ఒకసారి కలవాలి. అందరూ కలిశారు. ఇక మన సత్తా ఏంటో నాయకులారా, రాజకీయ నాయకులారా, మీరెవరో మమ్మల్ని శాసించలేరు. మమ్మల్ని ఎవరు శాసించలేరు. ఈ కాపు యువతే మిమ్మల్ని శాసించే రోజు వస్తుందని కూడా మేము తెలియజేస్తాం. ఇది కాపులు పడుతున్న బాధలను చూపెట్టడానికి ఆ కులంలో పుట్టాను కాబట్టి నా బాధ్యతగా నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు దీక్షకు నేను మద్దతు ఇస్తున్నాను. అంతేగాని ఇది వేరే వ్యక్తి కాదని మిగతా అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాను. కాపు ఉద్యమాన్ని ఆపేందుకు జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, లక్షలాదిగా తరలివచ్చిన కాపులు తమ సత్తా ఏంటో చాటారని నంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండీ మంచాల సాయి సుధాకర్ నాయుడు అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదని, న్యాయంగా తమకు దక్కాల్సిన హక్కుల్ని సాధించుకుంటామన్నారు. కాపుల పోరాటంలో న్యాయం ఉంది కాబట్టే ఉద్యమానికి అండగా నిలబడ్డామన్న ఎంఎస్ఆర్ సామాన్యుల కోసమే నంబర్ 1 న్యూస్ ఛానల్ పెట్టామని చెప్పారు. మన హక్కులు మనం సాధించుకుంటున్నాం. మీరందరూ సిద్ధంగా జైల్లో పెడతారా? పెట్టండి. ముందు మేము ఉంటాం. చారిత్రాత్మక నిర్ణయంతో మన హక్కులను సాధించుకుందామన్నారు మంచాల సాయి సుధాకర్ నాయుడు. జైల్లో పెట్టి ఉద్యమాన్ని అణచివేయలేరని అన్నారు. కాపులను టీడీపీ వంచిందని, అన్యాయాన్ని సహించక పోరుబాట పడదామని సాయి సుధాకర్ అన్నారు. కాపు ఐక్య గర్జనకు కాపు సోదరులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ గర్జనకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.